ఈరోజు ఏదైతే అమరావతి రీస్టార్ట్ అంటే మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరి గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏం చేశారు అంటే మాకైతే మేమేదో లేకపోతే మా వాళ్ళందరూ గారా, మా రైతాంగం కానివ్వండి, మా రైతులందరూ గారా చాలా కోరుకున్నారు ప్రధానమంత్రి గారు వస్తారు, ఏదో చెప్తారు, ఇంకేదో లక్షల కోట్లు మనకి ఇస్తారు, లేకపోతే విభజన హామీలన్నీ గారు మనకు అమలు చేస్తారని చెప్పిన విధంగా చాలామంది మేమందరం గారు అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన వచ్చారు, ఆయన చంద్రబాబు నాయుడుని పొగిడారు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని పొగిడారు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారు పొగిడారు, వీళ్ళ నలుగురిని లోకేష్ గారు పొగిడారు. ఇది తప్ప ఆ కార్యక్రమం నాకు తెలిసి ఇంకేమీ గారు జరగలేదు. 500, 600, 200-300 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి ఈరోజు ఆ ఒక అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం మంచిది, రీస్టార్ట్ చేస్తే మంచిది కాదంట్లా, అందరికీ ఇదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాపిటల్ కాదని చెప్పి ఈరోజు చెప్పలా. అమరావతిని గారా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ శాతం అభివృద్ధి చేశారు. ఈరోజు వైజాగ్ నుంచి చివరి చిత్తూరు దాకా, మరీ ముఖ్యంగా మా జిల్లా కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, మా విజయవాడ నగరం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది. అటుపక్క మంగళగిరి, తాడికొండ కానివ్వండి అవన్నీ గారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది. ఈరోజు ఏదో అలాంటి అభివృద్ధి చేస్తారని చెప్పని మేము అందరం రాసేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి సభ ఏదో డబ్బా కొట్టుకునే సభలాగా అయిపోయిందని సందర్భం.